ఫాస్ట్ ఫుడ్ వల్ల సైలెంట్ ఇన్ఫెర్టిలిటీ ఎలా వస్తుందో తెలుసా? మనకు కనిపించదు, మనం గుర్తించలేము, కానీ ఫాస్ట్ ఫుడ్ వల్ల వచ్చే సైలెంట్ ఇన్ఫెర్టిలిటీ నేటి యువ దంపతుల్లో భయంకరంగా పెరుగుతోంది. బర్గర్, పిజ్జా, ఫ్రైస్, షావర్మా ఇవన్నీ తినేటప్పుడే రుచి అద్భుతంగా ఉంటుంది, కానీ శరీరం లోపల మాత్రం హార్మోన్ల వ్యవస్థ నెమ్మదిగా దెబ్బతింటుంది. ఎలా అంటే, ట్రాన్స్ ఫ్యాట్లు, ఇవి పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిస్తాయి. స్త్రీలలో ఎగ్ నాణ్యతను దెబ్బతీస్తాయి. రసాయనాలు, కలర్ పదార్థాలు, ఇవి శరీరాన్ని తప్పుడు సిగ్నల్స్ తో నింపి పీసీఓఎస్, థైరాయిడ్ అసమతుల్యం, ఓవ్యులేషన్ సమస్యలు తీసుకొస్తాయి. అధిక చక్కెర, ఇన్సులిన్ను అస్తవ్యస్తం చేస్తుంది. ఇదే ముందస్తు వంధ్యత్వానికి పెద్ద కారణం. ప్యాకెట్లలో ఉండే ప్లాస్టిక్ రసాయనాలు, ఇవి హార్మోన్ విఘాతకాలు. వీటి ప్రభావం నెమ్మదిగా, రోజుకో చిన్న మార్పుగా చివరికి గర్భధారణ అవకాశాలను బలహీనపరుస్తాయి. ఇది ఎందుకు సైలెంట్ అంటే, చాలా సంవత్సరాల తర్వాతే సమస్య బయటపడుతుంది. ముందే గుర్తించలేం కాబట్టి సైలెంట్ ఇన్ఫెర్టిలిటీ అంటాము. కానీ మంచి వార్త ఏమిటంటే, రోజూ కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫెర్టిలిటీ సమస్యను అధిగమించవచ్చు. ఫాస్ట్ ఫుడ్ రుచికరమే, కానీ మీ ఫెర్టిలిటీని నిశ్శబ్దంగా దెబ్బతీసే శత్రువు కూడా. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.